అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకి అని ఒక రాజకీయ పార్టీ పెట్టడం అయితే జరిగింది. పార్టీ పెట్టినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఏదో ఒక పార్టీతో పొత్తు అయ్యి పోటీ చేస్తారులే అనుకున్నారు. కానీ మనకు రీసెంట్గా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన సింగిల్గా పోటీ చేస్తున్నారు అని తెలిసింది. సో దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? వాస్తవంగా అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పి 1935 ఆ టైంలో గాంధీ గారు వాళ్ళది ఫస్ట్ ఇండియాలో అదొక పార్టీ ఉండేది, కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ. తర్వాత దేశం మొత్తంలో కాంగ్రెస్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఉండింది. తర్వాత చిన్న పార్టీలుగా వామపక్షాలు పుట్టాయి. సిపిఎం, మార్క్సిస్టు, సిపిఐ ఇండియా, అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి రకరకాల పార్టీలు పుట్టడం. కాలక్రమేణా బిజు జనతాదళ్ అని చెప్పి ఒరిస్సాలో, తర్వాత తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ, ద్రావిడ మున్నేట్ర కజగం అని చెప్పి తమిళనాడులో, తర్వాత దానికి ఆపోజిట్గా వేరే భావజాలాలతో అన్నాడీఎంకేని తమిళనాడులోని డిఎంకేకి ఆపోజిట్గా పుట్టడం. సో ప్రాంతీయ పార్టీలు అన్ని పుట్టగొడుగులలో పుట్టడం మొదలుపెట్టాయి. కానీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఇండియాలో మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటాం, ఇన్ని పార్టీలు సమూహం ఉండడం వల్ల ప్రజలతో ఎవరైతే లీడర్స్గా చెప్పుకుంటారో వాళ్ళు మమేకం అవ్వడానికి, వీళ్ళ బాగోగులు చూడడానికి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని నేనైతే చెప్పగలను. ఎందుకంటే కేవలం ఒక పార్టీ ఉంటే ఆ రాజరికం మాత్రం ఒక సింగిల్ లైన్లో ఒక్కరినే చూసుకోవడానికి ఇబ్బంది. ఇక్కడ తెలుగుదేశం ఉంది, అటు వైసీపీ ఉంది, ఇటు జనసేన ఉంది, లేదా బీజేపీ ఉంది. ఎవరి లీడర్ల కింద వాళ్ళు కొంతమంది సార్ ఇదో ఈ స్కీమ్ వచ్చింది, నాకు ఏదో పని చేసి పెట్టండి సార్ అని అడుగుతూ ఉంటారు. వాస్తవంగా ఎన్ని పార్టీలు ఉన్నా తప్పులేదు, మేలేను, మంచిదేను. ఈ క్రమంలో తమిళనాడులో రానున్న 1 సంవత్సరం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు టీవీకే పార్టీ తమిళ వెట్రి కజగం అని చెప్పి ఎవరైతే విజయ్ ద పాపులర్ హీరో నెంబర్ 1 ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు రజనీకాంత్ తర్వాత అతనికి, ఆయన ఒక పార్టీ పెట్టాడు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చూస్తే ద్రావిడ మున్నేట్ర కజగం అని చెప్పి అంతకుముందు ఎవరైతే కరుణానిధి సీఎంగా ఉన్నారో ఆయన చేతల్లో ఉండేది. తర్వాత అన్నాడీఎంకే చేతల్లో ఈవిడ చనిపోయిన ఆవిడ జయలలిత గారి చేతల్లో పార్టీ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయినారో అన్నాడీఎంకేలో ఫుల్ గ్యాప్ అప్ వచ్చేసింది. అంటే లూప్ హోల్ ఏర్పడిపోయింది. అక్కడ ఇద్దరు ప్రధానమైన నాయకులు సీఎం రేస్ కోసం పోటీ పడడం, పళనిస్వామి నేనంటే పోటీ పడడం కావచ్చు, పళనిస్వామి మరియు పన్నీర్ సెల్వం గొడవపడము. సో అన్నాడీఎంకేలో ఒక గ్యాప్ అప్ అంటూ ఉంది. ఈ క్రమంలో విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు వెయిట్ చేస్తున్నాడు. ఎవరికైనా సరే ఒక హీరో కానీ ఎవరైనా చాలా మందిని చూసాం మనం ఇండియాలో కూడా. సోలోగా అమితాబ్ బచ్చన్ కూడా పార్టీ పెట్టినప్పుడు సోలోగా పోటీ చేయడానికి ఇష్టపడతారు. నాకున్న ఫ్యాన్ బేస్ ఏంది, నా కథ ఏంది అని చెప్పి ఆ రకాన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ అనుభవాలన్నీ చూసిన తర్వాత విజయ్ గారు కూడా కొద్దిమేర అంటే సెటిల్డ్ మోడ్లో వెళ్తున్నాడు, అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదని నేనైతే అనుకుంటున్నాను. ఓపెన్గా ఇది ఏదైతే టీవీకే పార్టీ వాళ్ళ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా విజయ్ని అయితే చెప్పడం జరిగింది. ఇదైతే అందరికి తెలిసిన విషయమే. కానీ పొత్తులుగా ఉంటే బాగుండు అని విజయ్ అయితే అనుకుంటున్నాడు. ఎందుకంటే అండి ఇప్పుడు పాపులర్ హీరోస్ కావచ్చు, పాపులర్ డబ్బులు వాళ్ళు కావచ్చు, రూట్ లెవెల్స్లో ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు వరకు ఉన్నటువంటి పల్సెస్ ఏదైతే తీసుకుంటారో శాంపుల్ సైజెస్, వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పి పబ్లిక్లో ఆ మూడు ఉంటుందో రాత్రికి రాత్రి మార్పులు చేర్పులు వచ్చి రేపు ఓటింగ్ పర్సంటేజే వేరే వాళ్ళు పడిపోతుంది. ఎందుకంటే ఆ రాత్రి ఏ మద్యం ఏడాడ సరఫరా అయిపోయిందో ఈ రేంజ్లో రాజకీయాలు ఆ మాదిరి ఉన్నాయి. వాస్తవంగా అటువంటి రాజకీయాల్ని తట్టుకోలేకనే కదా ఎందుకు ఈ రుచిలో మనం ఉండదని చెప్పి చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయినారు అవసరం లేదని చెప్పి. ఇప్పుడు విజయ్ గారు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే రూట్ లెవెల్లో రాజకీయం పండిపోయిన వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను పలానా విజయ్ ఫ్యాన్కి నా కథ ఏందని ఎట్ట పోయేది కాదు. గ్రౌండ్ లెవెల్లో మేము విజయ్ ఫ్యాన్స్ అని చెప్పి అది ఇది క్యాక్లాస్ అంటారు. కానీ జరిగే తతంగం బయట లోపల వేరే ఉంటుంది. ఏది పోలింగ్ బూత్ వెళ్ళి అర్ధగంట ముందు కూడా వేరే ఉంటుంది. ఏది మనీ మొబైలైజేషన్ కావచ్చు, ఎంతమందికి అన్నీ ఇస్తారండి. ఇప్పుడు విజయ్ గారు ఐడియాలజీ నమ్మిన వాళ్ళు జై విజయ్ అంటారు. కానీ పోలింగ్ బూత్ వరకు వచ్చి వాళ్ళకి 500, 1000 రూపాయలు చేతలు పెట్టి డబ్బులు లేపారు. రాజకీయాలు అట్లున్నాయి ఈ కాలంలో. కాబట్టి ఇతను ఖచ్చితంగా అనుభవమైన ఏదైనా పార్టీ ఉంటే దాంతో వెళ్ళాలని ఆయన అనుకుంటున్నాడు. పొత్తుకు అందుకోసం ఓపెన్ స్పేస్ పెట్టినాడు. ఈ గ్యాప్లో ఏమైంది, తమిళనాడులో బీజేపీ వాస్తవంగా వీక్. కానీ కొన్ని సంవత్సరాలుగా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నట్టు కేరళలోను, ఇటు తమిళనాడులోను, అదేవిధంగా కర్ణాటకలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బీజేపీ ఎప్పటి నుంచో కూడా. ఈ 2 ప్రాంతాల్లో కేరళ మరియు తమిళనాడులో బీజేపీ బలపడతా వస్తుంది. ఇక్కడ మనం చూస్తే అన్నమలై గారిని ప్రధాన ఫేస్గా పెట్టి తమిళనాడులో ముందుకెళ్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. దట్స్ ఏ గుడ్ స్ట్రాటజీ.
అతను బాగా మాట్లాడగలడు. దేశ స్థాయిలో ఒక పేరు తెచ్చుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అతను, అన్నమలై. ఓకే. అతను మెయిన్ ఫేస్ ఉండడం వల్ల బీజేపీ కింద ఇది నలిపోయేంత పని అయిపోతుంది అన్నా డిఎంకే. మీతో పొత్తుంటే చాలు, దేశంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈ డిఎంకే వాళ్ళు మాపైన ఏదైనా కేసులు పెడితే మీరు కాపాడుతారు అని చెప్పి రాజకీయంగా వాళ్ళైతే అన్నా డిఎంకే వాళ్ళు బీజేపీతో ముందుకెళ్ళడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇతను అన్నా డిఎంకేతో అయితే పొత్తు పెట్టుకోవచ్చు, మా ఐడియాలజీ కొద్ది మేర ఉంటుంది కాబట్టి వాళ్ళకంటే సెక్యులర్ పార్టీలు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం సెక్యులర్ పార్టీ, ఎవరితైనా కలిసేదానికి ఆ వెసులుబాటు ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్కి ఒక వర క్రియేట్ చేసి న్యాయం చేయగలుగుతారు, ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టియన్స్కి అదే వాల్యూ ఇస్తారు. అంటే మతతత్వ ముద్ర లేదు. ఇప్పుడు వేరే పార్టీలు కొన్ని ఉంటాయి, కానీ అటువంటిది అన్ని పార్టీలతో కూడా బీజేపీతో కూడా కలయికగా సెక్యులర్ మోడ్లో ముందుకెళ్తున్నారంటే అది నిజంగా గొప్పతనం. అది ఒక పార్టీ వల్ల కాదు, ఆ పార్టీ ఈకున్నటువంటి నాయకుడు ఏ దిశగా అయితే తీసుకెళ్తున్నాడో అతని పైన ఉంటుంది. బాబు గారు ఇక్కడ చాలా మంచిగా చేస్తున్నారు, నేనైతే చెప్పగలుగుతాను. ఇక్కడ బీజేపీతో అతను వెళ్తా ఉండడం వల్ల అన్నా డిఎంకే ఇతను ఏమనుకుంటున్నాడు, విజయ్ బీజేపీకి ఆపోజిటే వాస్తవంగా పుట్టింది ఈ టీవీకే. అంతకుముందు ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఇతను సైకిల్లో వెళ్ళిన విధానం మనం చూసాం. ఎందుకంటే ప్రతిసారి నరేంద్ర మోడీ గారికో లేకుంటే బీజేపీకో ఆపోజిట్గా మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. విజయ్ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారో, హీరో విలన్గా చేస్తూ ఉంటారు కదా ఆయన, వీళ్ళు ఇట్లా బీజేపీకి ఆపోజిట్ మాట్లాడితే హల్చల్ అవుతాం, హైప్ అవుతాం అని చెప్పి ఆ విధంగా ఉంటారు. కానీ ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి విజయ్ బీజేపీతో కన్నా పోతే మనం పార్టీ పెట్టిన దానికి కూడా వాల్యూ ఉండదని చెప్పి కార్యకర్తల నుంచి ఆలోచనలు ఆయన వరకు ఫీడ్బ్యాక్ రావడం వల్ల సరే ఇట్లయితే అవ్వదని చెప్పి కరాఖండిగా తెంచి చెప్పేశాడు. అంటే ఈ గ్యాప్లో ఇంత అంతర్మతనం చెందినాడు అతను. ఎవరితోనే కలిసి వెళ్తే బాగుండు అని ఆలోచన చేస్తూ ఓపెన్ స్పేస్ పెట్టినాడు. ఇంకా అయ్యేది కాదు, ఎట్టయితే అట్టయిందని చెప్పి ముందుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకేతో పాటు బీజేపీ యొక్క కలయిక, అంటే ఇది ఒక కూటమి, ఇంకా టీవీకే పార్టీ, వేరే పార్టీ ఏది కనపడలేదు. వైగో అనే అతను ఉన్నాడు. అంటే ఇక్కడ ఇది డిఎంకేతో కలిసి ఎంత 4 సీట్లు 5 సీట్లు షేర్ చేసుకుని, అంటే చిన్న చిన్న పార్టీలు ఉండొచ్చు కాక ప్రధానమైన పోటీ డిఎంకే, అదేవిధంగా బీజేపీ అన్నా డిఎంకే కూటమికి మరియు టీవీకే పార్టీ విజయ్ గారి పార్టీకి ప్రధానంగా ఉంటుంది. సార్ ఇప్పుడు విజయ్ ఒక స్టార్ హీరో, స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, అంతకన్నా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో మన చిరంజీవి గారు, అలాగే అదే తమిళనాడులో కమల్ హాసన్ గారు కూడా రాజకీయాల్లోకి వెళ్ళి నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పేసి బయటకు వచ్చేసిన వాళ్ళే. సో మరి విజయ్ వల్ల అవుద్ది అంటారు అసలు? ఇవన్నీ చూశాడు కదా, ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉంటే లాస్ట్ ఆయన ఏ సినిమాలు చూస్తూ ఉన్నా కూడా పొలిటికల్ టచ్ ఇస్తా, లైట్గా టచ్ చేసి వెళ్తా ఉంటాడు. ఆయన అంతటిగా ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి విధానం కానీ, ఏది మన వాళ్ళకి తెలిసిలే అంటాడు, అంటే ఫ్యాన్స్ని చూసి ఎన్ని రకరకాలు పార్టీ పెడుతున్నాను అని చెప్పి ఒక 4 ఏళ్ల ముందు నుంచి ఆయన హింట్ ఇచ్చేసిన సంగతి మనకు తెలిసిందే. దాంతోపాటు వయసులో ఉన్నాడు, ఎనర్జీ ఉంది. మన పక్కనే ఉన్నటువంటి, అంటే తమిళనాడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో చిరంజీవి గారు అంత స్టార్డమ్ ఉన్నటువంటి హీరో పార్టీ పెట్టి ఎందుకు వదిలేశాడని చెప్పి ఆయన నచ్చినా ఇవ్వకుండా ఉండడు. అంతెందుకు అదే రాష్ట్రంలో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టాలనుకొని ఒకరు ఆదిలోనే తుంచేసుకున్నారు, పార్టీ పెట్టి మరొకరు అటర్ ఫ్లాప్ అయిపోయినారు. ఇవన్నీ చూసి అంతేందుకు అమితాబ్ బచ్చన్ గారే తన పార్టీని వదిలేసుకున్నారు చేయలేక. ఇవన్నీ చూసి అయినా ఆ రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవాలి అనుకుంటున్నాడంటే అతనికి ఒక ఫుల్ క్లారిటీ ఉంది. ఏది ఏమైనా కూడా 30-40 సీట్లు ఈ దఫా గెలిచినా కూడా నెక్స్ట్ సారికి ఆయన పార్టీ మరింత పెరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ దఫా అయితే డిఎంకే, ఎందుకంటే బీజేపీ అన్నా డిఎంకే ఒక సెట్టు, మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ. ఈ కొత్తగా వచ్చినటువంటి పార్టీలు ఏమవుతాయంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని, ప్రభుత్వ ఏదైతే విధానాలు తీసుకుంటుందో దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి ఈ కొత్త పార్టీలు, ఈ ప్రభుత్వం బాగా చేయట్లేదని. కాబట్టి ఏమవుతుంది, ప్రధానంగా 2 కూటమి, ఒక కూటమి దాంతోపాటు టీవీకే పార్టీ ఉన్నది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా వీళ్ళిద్దరి మధ్యనే పడాలా, ఇది చీలిపోతుంది. ఒకరేగానే ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత అంతా ఒక చోట ఓట్లన్నీ ఒక్కరొకే పడతాయి కాబట్టి ఆ మెజార్టీ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు గెలిచిన వాళ్ళు అవకాశం ఉండేది, ఛాన్స్ ఉండేదేమో. కానీ ఇప్పుడు ఆ ఉండే ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో చీలిపోవడం వల్ల మళ్ళీ డిఎంకేకి ఛాన్స్ ఉంటుంది. డిఎంకే ఇస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.